ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడైన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ సత్యములో నీ సత్యవాక్యాన్ని, నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ వాక్యానుసారమైన జీవితాన్ని మేము నాయన ప్రభ కలిగి, నాయన ప్రభ ఎప్పుడు కూడా నాయన ప్రభ కుడికి కానీ ఎడమకు కానీ తొట్టిల్లకుండా సత్యమైన నీ బాటలో నడిచే ధన్యత ఈ మాటలు వింటున్న మా అందరికి అనుగ్రహించమని, మా కుటుంబాలను దీవించమని, మా బిడ్డలను దీవించమని, ఆయన సమస్తము నాయన ప్రభుని దయగల హస్తాలతో నడిపించమని యేసు శక్తిగల నామంలో ప్రార్థించి వేడుకొని పొందుకొనిచున్న మా యెహోవా తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు ఒక విషయాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. అది నేను పెద్ద గొప్పగా ఏమీ చెప్పట్లేదు, మీ అందరికీ తెలిసిందే. కానీ ఒక్కసారి మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు అంటే మనము చాలామంది అదే విధంగా జీవిస్తున్నాం. ప్రజెంట్ ఎప్పుడైనప్పటికీ కూడా ఎక్కడైతే బలగం ఉందో, ఎక్కడైతే దన్నుందో అక్కడికి వెళ్ళిపోతున్నాం. అది అసత్యమైనప్పటికీ కూడా బలాన్ని చూసుకుంటున్నాం, బలగాన్ని చూసుకుంటున్నాం, హోదాను చూసుకుంటున్నాం, పలుకుబడిని చూసుకుంటున్నాం, దానివైపే మొగ్గు చూపుతున్నాం. అది అసత్యంలో ఉన్నప్పటికీ కూడా. కానీ ఈరోజు ఈ మాటల ప్రకారంగా మనము ఆ అసత్యాన్ని నుంచి సత్యములోనికి జీవించే విధంగా మనము జీవించాలి. ఎందుకంటే బలము ఉన్నవాడిదే కాదు రాజ్యం, కానీ ప్రతిదీ కూడా దేవుడు చూస్తున్నాడు అనేది మనం ఖచ్చితంగా పాటించాలి, మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈరోజు మనం ధ్యానించే మాట ఏంటంటే, అసత్యము సత్యమును మృంగేయాలని చూస్తుంది. ఎప్పుడు కూడా అసత్యం అనేది సత్యాన్ని మింగేయాలని చూస్తుంది. నిజానికి ఆ అసత్యానికి సత్యానికి వాటికి ప్రాణం ఇచ్చి నిజానికి అవి ఎలా ఉన్నాయి అని మనం చూసినట్లయితే, నిజానికి అసత్యము ఎలా ఉంటుందంటే దానికే సపోర్ట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అది అట్రాక్షన్గా ఉంటుంది, అది ఏమైనా మాట్లాడగలుగుతుంది, ఏమైనా చేయగలుగుతుంది. నేను అందరినీ గెలుచుకోవాలని అసత్యము, అది అసత్యంలో ఉంది కనుక, సత్యము సత్యమే కనుక అది ఏం చేయలేదు కదా. సత్యం అనేది నేను అసత్యము నాలో అసత్యము నిజం లేదు కనుక ఎలాగైనా సరే ఈ జనులను నేను గెలుచుకోవాలి, ఏదో రకంగా ఏదో రూపాన్న నేను వాళ్ళని గెలుచుకోవాలని అసత్యం చూస్తూ ఉంటుందండి. ఎందుకంటే సత్యం అనేది చాలా దీనంగా ఉంటుంది, దానికి విలువ ఉండదు. అది అనుకుంటుంది, అసత్యం అనుకుంటుంది ఆ సత్యం అనేది విలువ లేనిది, దానికి ఎవరున్నారు, సపోర్ట్ ఎవరున్నారో ఎవరు లేరు కదా. ఒకవేళ నేను ఏమన్నప్పటికీ కూడా అటాక్ చేయడానికి కూడా దానికి బలం లేదు కదా అని అది గర్వంతో తొక్కేయాలని చూస్తుంది. దానికి అది దేన్ని చూసుకుని అంటే, దానికి ఉంటున్న పలుకుబడిని చూసి, దానికి ఉంటున్న ధనాన్ని బట్టి, దానికి ఉంటున్న హోదాను బట్టి, డబ్బును బట్టి సత్యాన్ని మృంగేయాలని చూస్తుంటుంటుంది. నిజానికి అసత్యానికి సత్యం కోసం పూర్తిగా తెలుసు. ఏమని తెలుసు అంటే, ఇది రైట్ వేలో ఉంది, ఇది సత్యమైందే. కానీ దానికి నాకు తేడా ఏంటంటే, అది బలము లేనిది, నేను బలమున్న దాన్ని. అది ఏమీ చేయలేదు. ఒకవేళ నేను ఎన్ని అటాక్లు చేసినప్పుడు కూడా పల్లెత్తి మాట మాట్లాడదు, నోరు మూసుకొని వెళ్ళిపోద్ది అని అసత్యం అనుకుంటుంది. సత్యం కోసం అసత్యానికి పూర్తిగా తెలుసు అది ఏమీ చేయలేనిదని. ఇది రెచ్చిపోయి జనులను రెచ్చగొడుతుంది. ఈ జనులు ఏం చేస్తారంటే, ఎక్కడైతే బలం ఉందో, ఎక్కడైతే ఎక్కువగా జనులు ఉన్నారో దానివైపు పరిగెత్తుతారు. హంగామాను చూస్తారు జనులు. హంగామా ఉన్న చోట ఎక్కువగా ఇక్కడే మనం బాగుంటుంది అని సత్యాన్ని చూడరు, హంగామా హంగులను చూసి దాని వైపుకు పరిగెత్తుతారు. నిజానికి సత్యము ఎప్పుడు నిప్పు లాంటిదే. సత్యము సత్యమే. ఏంటి ఈరోజు వాక్యం సత్యము అసత్యం అనుకుంటున్నారా? ఈ యొక్క మాటలను బట్టి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. మనం ఎందులో ఉన్నాం? ఈరోజు అసత్యం వైపు తిరుగుతున్నామా, నిందలైన బాధలైన కష్టమైన సత్యంలో ఉన్నామా అనేది ఒక్కసారి మనకు మనంగా పరిశీలన చేసుకోవాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతి ఒక్కరూ కూడా. దేవుడైన యేసయ్య సత్యవంతుడు, అపవాది సాతానుడు అసత్యము, అబద్ధానికి
జనకుడు వాడి నోటి నుంచి ఎప్పుడు కూడా అబద్ధాలే, అసత్యాలే వస్తాయి. రోమా సైన్యము, అక్కడ ఉంటున్న అన్న కయప్ప, అలాగే పిలాతు, ఫెలిక్సు, వీళ్ళందరూ కూడా సత్యమైన యేసును మింగేయాలని ప్రయత్నం చేశారు. వారికి ఉంటున్న బలాన్ని బట్టి అక్కడ ఉంటున్న యూదులు చాలామంది యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా రక్షణ పొందిన వాళ్ళు, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా అద్భుతాలు చూసిన వారు, స్వస్థతలు పొందిన వారు కూడా ఏం చేశారంటే క్రీస్తుని సిలువ వేయండి, క్రీస్తుని సిలువ వేసి బరబ్బను విడుదల చేయమని కేకలు వేశారు. కారణం ఎందుకంటే అక్కడ బలగం ఉంది, అక్కడ హోదా ఉంది, పలుకుబడి ఉంది. ఒకవేళ మేము మాట్లాడకపోతే మా పరిస్థితి కూడా ఇదే జరిగిపోతుందేమని అక్కడ ఉంటున్న యోధా పెద్దలకు జడిసి అక్కడ ఉంటున్న జనులందరూ కూడా క్రీస్తుని సిలువ వేయమని కేకలు వేశారు. ఆ తర్వాత తెలిసింది అక్కడ ఉంటున్న అన్న కయప్ప, అక్కడ ఉంటున్న రోమా సైన్యానికి ఈయన నిజంగా సత్యవంతుడని గుండెలు బాదుకున్నారు, ఏడ్చారు. ఏమైంది? సత్యం నోరు నొక్కేశారు. ప్రయోజనం ఏముంది? ఏమీ ప్రయోజనం లేదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, పొరపాటున జనుల కోసమో, సమాజం కోసమో, హోదా కోసమో, పలుకుబడి కోసమో ఏదో మనం ఆశించి కానీ మనం అసత్యంలో వెళ్తున్నామేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. సత్యాన్ని త్రొక్కేయాలని నువ్వు చూస్తున్నావేమో, లేదంటే అసత్యంలో తిరుగుతున్న వారి వైపు నువ్వు వెళ్తున్నావేమో, అసత్యానికి కానీ ఎప్పుడైనా సపోర్ట్ చేస్తున్నావేమో, పొరపాటున చేస్తున్నావేమో, జాగ్రత్త. అపోస్తలుడైన పౌలు అంటాడు, గలతీయులకు రాసిన 1వ అధ్యాయము 10వ వచనంలో అంటాడు కదా, నేను ఇప్పుడు మనుషుల దయను సంపాదించుకొనిచున్నానా లేదా దేవుని దయను సంపాదించుకొనిచున్నానా? మనుషుల దయను సంపాదించుకునే వాడిని అయితే క్రీస్తుకు నేను దాసుడను కాలేను అని పౌలు భక్తుల ద్వారా ఈరోజు మనం ఈ మాటను వింటున్నాం. అనేకమైన సార్లు విన్నాం. కానీ మనం ఎవరి దయను మనం సంపాదించుకుంటున్నాం? కనిపించని దేవుని దయను సంపాదించుకుంటున్నామా? కనిపించే మనకు ఎదురుగా ఉంటున్న జనులు, హోదా, పలుకుబడి, బలగం ఉంటున్న వారి యొక్క దయను సంపాదించుకుంటున్నామా? ఒకవేళ ఈ మనుషుల దయను సంపాదించుకుంటే ఎన్నడూ కూడా క్రీస్తు యొక్క దయను నువ్వు సంపాదించుకోలేవు, సమస్తమును కూడా కోల్పోతావు నా ప్రియ సహోదరి సహోదరుడా. ఆయన యొక్క రికార్డులో మనం ఖచ్చితంగా నమోదవుతాం, అందులో ఎటువంటి తిరిగి లేదు. మనం చేసే ప్రతి చర్యను, మనం నడిచే ప్రతి చర్యను, మన మాటను, మన చూపును, మన ఉద్దేశాలను దేవుడు ప్రతి దాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాడు, ప్రతిదీ చూస్తున్నాడు. బైబిల్లో మనం చూసినట్లయితే ఉదాహరణగా దావీదు సౌలును చూస్తే, దావీదు సౌలు విషయంలో ఏ అన్యాయం చేశాడండి? ఏమైనా అన్యాయం చేసినట్లు బైబిల్లో మనకు ఎక్కడైనా ఉందా? ఏమీ లేదు. సౌలుకు దురాత్మ పట్టినప్పుడల్లా దావీదు వచ్చి సితారా వాయిస్తే అక్కడ ఆరాధన చేస్తూ దురాత్మ పోయేది. అంతేకాదు, గొలియాతు అనే ఒక గొప్ప బలాఢ్యుడు వచ్చి అక్కడుంటున్న యూదులను, అక్కడుంటున్న ఇశ్రాయేల్ అందరి మీద ప్రతిరోజు సవాలు విసురుతున్నాడు. మీలో మగాడే లేడా అని సవాలు విసురుతుంటుంటే సౌలు లాంటి బలాఢ్యులు అందరూ కూడా భయపడి దాక్కున్నారు. అక్కడ బాలుడైన దావీదు వచ్చి అక్కడ యోధా బలం ఏంటో చూపించాడు. ఏం చేశాడు? సౌలు పట్ల దావీదు అన్యాయం ఏం చేశాడు? అక్కడ ఉంటున్న ఆ వ్యక్తులు, మరి ముఖ్యంగా స్త్రీలు దావీదుకు ఎక్కువగా స్తుతి గానాలు ఎక్కువగా పొగడటం వల్ల ఈ యొక్క సౌలులోనికి దావీదు పట్ల విషపు చూపు వచ్చింది. దావీదుని ఎలాగైనా సరే చంపేయాలని ప్రయత్నం చేశాడు. ఏమైంది? చివరికి దావీదు పారిపోయాడు, తప్పించుకొని పారిపోతున్నాడు. సౌలు మీద ఎలాంటి కూడా మరి ఎత్తుకు పై ఎత్తు ఎక్కడ వేయలేదు దావీదు. కానీ దావీదు అయితే పారిపోతున్నాడు. కానీ దావీదుకు జరుగుతున్న అన్యాయాన్ని దేవుడు చూశాడండి. దావీదుకు జరుగుతున్న అన్యాయం చూసి దేవుడు ఇన్వాల్వ్ అయ్యాడు. సౌలు విషయం ఏమైంది మనందరికీ తెలుసు. ఒక్క చావు చనిపోయినట్లుగా చనిపోయాడు. దావీదుకి ఏమైనా నష్టపోయాడా? దావీదు ఏమైనా నష్టపోయాడంటే ఏమీ నష్టపోయలేదు. దేవుడే దావీదు పట్ల యుద్ధం చేసినట్లుగా చేశాడు. దావీదుకు అడ్డును తొలగించాడు. ఈ మాటలు ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం అన్యాయంగా ఎవరిపైనన్నా దురుసుగా వెళ్తున్నామేమో ఒకసారి మనం చెక్ చేసుకుందాం. మరి ముఖ్యంగా దీనులైన వారిని మనం అన్యాయంగా ఇబ్బంది పెడుతున్నామేమో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, సరి చేసుకుందాం.
ఎప్పుడు కూడా దీనులని మనం ఎప్పుడు కూడా వారి పట్ల ఎప్పుడు మనం అన్యాయం చేసేవారికి ఉండకూడదు. దీనులనే కాదు, ఎవరిని కూడా, మరి ముఖ్యంగా దీనుల ఎడల దేవుడు కృపచూపు దేవుడై ఉన్నాడు. ఆయన ఇన్వాల్వ్ అవుతాడు. వారు ఒకవేళ వారికి బలం లేకపోవటం వల్ల, డబ్బు లేకపోవటం వల్ల, హోదా లేకపోవటం వల్ల మనం ఎన్ని అన్నప్పుడు కూడా వాళ్ళు తలదించుకుంటే దేవుడు వారి పట్ల ఉంటాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, మర్చిపోవద్దు. మనకు తెలుసు ఆహాబు స్టోరీ. అక్కడ నాబోతు ద్రాక్ష తోట మీద కన్ను పడ్డది. నాబోతు అనే వ్యక్తి ఏమీ లేనాడు, కానీ నాబోతు ద్రాక్ష తోటను అన్యాయంగా మరి ఆక్రమించుకొని రాళ్లతో కొట్టి చంపించారు ఆహాబు భార్య అయినటువంటి జెజబేలు. అక్కడున్న జనులు అన్యాయపు సాక్ష్యాలు పెట్టి ఏమైంది మనందరికీ తెలుసు. ఆహాబు ఒక్క చావు చనిపోయినట్లుగా మనం చూస్తాం. కాబట్టి సత్యము ఎప్పుడు సత్యమేనండి. ఈరోజు సత్యాన్ని నోరు నొక్కేచ్చేమో, ఎందుకంటే సత్యానికి బలం లేదని, కానీ అది ఎప్పుడు బలమే. దాని పక్షముగా దేవుడు ఉంటాడు. మనం అన్యాయం వైపుకి వెళ్తున్నామేమో ఒకసారి మనం సరి చేసుకొని, మనం ఒకవేళ ఏ మార్గంలో మనం ఉన్నాం, సత్యంలో ఉన్నామా, అసత్యంలో ఉన్నామా? అసత్యంలో ఉంటే నా దేవునికి నేను ఎప్పుడు దాసును కాలేనని మనం గుర్తెరిగి, ఇప్పుడే మన యొక్క అసత్యాలు ఏంటో, మనం తెలిసి తెలియక చేసిన పాపాలు ఏంటో ఒప్పుకొని విడిచిపెట్టి సత్య మార్గంలో, ప్రభు మార్గంలో నడుద్దాం. కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.